తెలంగాణలో 2026 ఐసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డిజిటల్ ప్రసారాలు అందించేందుకు టీసాట్ నెట్వర్క్ సిద్ధమైంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కు సంబంధించిన పాఠ్యాంశాల ప్రసారం 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో బీసీ కుటుంబానికి 80% సబ్సిడీతో పాటు 20 లక్షల రుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని అన్నారు. బీసీ కార్పొరేషన్ కు 13,000 కోట్లు, 21 బీసీ కులాల ఫెడరేషన్లకు 8,000 కోట్లు కేటాయించాలన్నారు. ఖైదీల చేతిలో రూపుదిద్దుకుంటున్న అగరబత్తులను భద్రాద్రి రామయ్య, వేములవాడ రాజన్న వంటి ప్రముఖ ఆలయాల్లో పూజలకు వినియోగించిన పువ్వులను సేకరించి వాటితో సహజ సిద్ధమైన అగరబత్తులను తెలంగాణ జైలు శాఖ తయారు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. ఈ సంస్థ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియం కు హాజరై ప్రసంగించాల్సిందిగా సీఎంను ఆహ్వానించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు బాన్స్వాడలో పలు కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును టార్నాకులోని నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. దీంతో ఆయన్ను విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 1.02 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం నాడు బాన్స్వాడ వెళ్తున్న ఆయన్ని పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్లకు రాజాసింగ్ ను తరలించారు. బాన్స్వాడ, కామారెడ్డిలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆదివారం ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అలాగే సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నారు. జాగృత్ హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ ప్రచారాన్ని వినూత్నంగా హైదరాబాద్ నగర పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతర సామాజిక కంటెంట్ క్రియేటర్లతో జతకట్టి సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మేఘా కృష్ణారెడ్డి అదానీలకు ఇచ్చేలా ప్లాన్ చేశారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రేవంత్ సర్కార్ కూల్చడాలు తప్ప ఏ ఒక్క నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు.